కర్నూలు జిల్లా ఎమ్గనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాగింది. మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పట్టణంలో శాశ్వత త్రాగునీటి పథకం తీసుకొని వచ్చామని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉండటంతో వెంటనే వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ వ్యతిరేకించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ కింద నిధులు తీసుకొని వచ్చి శాశ్వత త్రాగునీటి పథకం పనులు ప్రారంభించామని, అయితే ఇప్పుడు దాన్ని టీడీపీ కౌన్సిలర్లు మేము చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మరోపక్క వైసీపీలో గెలిచి టీడీపీలో వెళ్లిన వారు వెంటనే రాజీనామా చేయాలని ఏ ముఖం పెట్టుకుని కౌన్సిల్కి వచ్చారని నజీర్ అహ్మద్ అనడంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయి విమర్శలు చోటు చేసుకోవడంతో వెంటనే మున్సిపల్ చైర్మన్ రఘు సమావేశాన్ని ముగింపచేసి వెళ్లిపోయారు. ఈ నిధులు 2019లో మొదటి సంవత్సరంలోనే మనం వచ్చిన వెంటనే 6 నెలల్లో ఈ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అన్ని చివరి దశలో కూడా చేరుకున్నాయి అధ్యక్ష. ఇందాక వాళ్ళు చెప్పుకున్న దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ 143 కోట్లు అనేది మాత్రం ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు తెచ్చారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే దయాసాగరణ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి మా కౌన్సిల్ సభ్యులు టేబుల్ దడాదడా కొట్టున్నారు అధ్యక్ష. వాళ్ళు కొట్టే ముందు ఫస్ట్ రాజీనామా చేయమని అధ్యక్ష. రాజీనామా చేసి వాళ్ళు ఫస్ట్ రాజీనామా చేయాలి అధ్యక్ష. వాళ్ళు పార్టీలో మారిన వాళ్ళు